పాత్రం దేవత్యాదిగుణార్ణవం యతీంద్రపరవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నాదయామ్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజేత్మరుక్మ వ్యామోహత సైతరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిద్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితాయోతయస్తనయా విభూతిః సర్వం దేదేవ నేమేన మదన్మయానాం ఆద్యస్సన కులపతేర్వపుడాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్సార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణు పరకాలేతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం పురికేశచంద్రజలదిం గోవింద పూరాదిపౌ భట్టార్యన్ నిగమాంత యోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్యవాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదాంతసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైదిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి సరసా సదా ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరపుల్ మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః శ్రుత్యర్థ సారజనకం స్మృతిపాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుర్తే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దైవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశకపాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశకమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లమహం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీర్ఘయే ఓం అస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ శతకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவஜிநாடென்னும் தன் குருகூரென்னும் மறுவினேவன் பொன்னலென்னும் மறுமறைகள் அந்தாதி செய்தான் அழிகணையே எப்பொழுதும் சென்றையாய் நஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண் குருகூர் பயணம் இனத்தாரை எல்லாதிரேஞ்சே தனத்தாலும் ஏதும் குறைவிலே எந்தை சடுகோபன் பாதங்கள் யாமுடைய பத்து தேய்ந்த பிறங்கே தீராமான் சுமனதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடுகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்தெழும் சோலை மதிலரங்கள்வன் புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சிறுகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுஜம் மிக்கவிரை நிலையம் மையாமயர் நிலையம் தக்க நெறியும் தடையாது தக்க இளம் ஓய்வினையும் வாழ்வினையும் ஓதும் கொள்கையர்கோ வியாஜினி செய்வேதத்தையல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ తిరువరిత్తల్లో మనం 31వ పాసురంలోకి ప్రవేశించాము. మేఘాలని సందేశం పంపడం అనేటువంటిది ఈనాటి పాసురంలో ఉన్నటువంటి విశేషం. మేఘ సందేశము ఇది మనకి లోకంలో చాలా తెలిసినటువంటి విషయమే. అద్భుతమైనటువంటి భావాలు ఒక సముద్రం 30 అయిపోయిందా? 31వ இசை மின்கள் தூதென்று இசைத்தால் இசையிலும் என் தலைமேல் அசைமின்கள் என்னால் அசையும் வலாம் அம்பொன் மாமணிகள் திசை மின்மெளிரும் திருவேங்கடத்து வந்தாள் சமயம் இசை மின்மிளிரிய போவாங் வழி கொண்ட மேளங்களே. నిన్న మనం చెప్పుకున్నాం, పూర్తిగా చేయక్కర్లేదు,
చెయ్యాలి అని అనుకున్నా చాలు అనే మాట చెప్పుకున్నాం, గుర్తుకు తెచ్చుకోండి 30వ పాసురంలో వ్యాఖ్యానంలో. ఇందులో ఏం చేస్తున్నారంటే మేఘాలని దౌత్యం పంపిస్తున్నారు. మేఘాలు అంపొన్మామణిగల్, అందమైన బంగారాన్ని రత్నాన్ని, దిశేమిన్ మిళిరం, అన్ని దిక్కుల్లో ప్రకాశించే తిరువెంగడత్. తిరువేంగడం ఎంత గొప్పదో ఉలగముండ పెరువాయ అనేటువంటి దాంట్లో అద్భుతంగా చెప్తాను. చింతామణిగల్ పగలల్లప్పగల్ సై తిరువేంగడత్తానే అంటారు. అలా రత్నాలు వజ్రాలు అన్ని కొండల్లో మెరిసిపోతూ ఉంటాయి. కొండలు వాటన్నిటికీ కూడా నిధులన్నమాట. అలాంటి వెంకటాద్రి పైన వల్తాళ్ మెన్ మెళరియపోవాల్, మెరుపులు ఆ కొండల మీద అలా మేఘాలు వెళుతున్నాయి, ప్రయాణం చేస్తున్నాయి. వజికొండ ప్రయాణం చేస్తున్నాయి. మేఘంగల్, ఓ మేఘాలారా, తూది ఇసైమన్ ఎన్నో ఇసైతారు, మీరు మా కోసం దయచేసి దౌత్యం చెయ్యండి అని వేడితే ఇసయ్యులం అడిగినా కూడా ఎక్కడ సరే అని అనలేదట. ఎంతలై మేల అసైన్మెంట్ అన్నారు, ఓ పని చేయండి, మీ పాదాలు నా తల మీద పెట్టండి పోనీ, ఎందుకంటే మీరు పెరుమాళ్ళ దగ్గరికి వెళుతున్నారు కదా, ఆ దివ్యమైనటువంటి పాదాలు నా తల మీద పెట్టండి అని ప్రార్థిస్తే అసహ్యం కొల్లా, అవి అక్కడికి ఎలా వెళతాయి, ఇలా తల మీద కాళ్ళు పెట్టుకొని కూర్చుంటే అంటే పర్వాలేదు, ఒక్కసారి స్పృశించి మీరు వెళ్ళిపోండి అనేటువంటి భావాన్ని మేఘ సందేశంగా ఇందులో పంపిస్తున్నారు. దూతలుగా వెళ్ళం అని అన్నాయా ఏమిటన్నట్లుగా మేఘాలు కదలకుండా ఉంటే, అమ్మ మీ పాదాలని ఒక్కసారి నా శిరస్సు మీద పెట్టండి అంతే చాలు అని ప్రార్థించడం. ఎక్కడ ఏ మేఘాలు ఎక్కడ ఏ పక్షులు ప్రయాణం చేస్తున్నా అవన్నీ తిరువేంగడముడయాన్ని సేవించడం కోసమే వెళుతున్నాయి అని పరాంకుశ నాయకి అనుకుంటోంది. నిన్న పాసరంలో మనం హంసల్ని నారపక్షుల్ని దూతలుగా పొమ్మన్నాం కదా, అవి వెళ్ళలేదు అని చెప్పి ఈవేళ మేఘాలను చూసి అమ్మ మీరైనా వెళతారా అంటే, ఏమో అవి కదలకుండా ఉంటే మీ పాదాలు ఒక్కసారి నా తల మీద పెట్టండి. దానికి వ్యాఖ్యానంలో ఒక ఉదాహరణ ఇచ్చారండి. చాలా అందమైన శ్లోకం అనిపిస్తుంది ఈ శ్లోకం. ఏంటంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి మూత పెడతాం అనుకోండి, మరుగుతూ ఉండగా మూత తీసేస్తే ఒక్కసారి ఆవిరంతా బయటికి అలాగ చిమ్మేసినట్లుగా నాయకికి లోపల ఆర్తంతా నిండిపోయిందిటండి మనస్సులో. ఆ మూత నోరు తెరిచిందిట ఒక్కసారి పరాంకుశ నాయకి. అప్పుడు లోపల ఉన్నటువంటి బాధ అంతా పైకి పోవడానికి ఈ విధమైన మాటలు అంటోంది అని. పూరోత్పీడే తటాకస్య పరివాహ ప్రతిక్రియ శోకక్షోభే చ హృదయం ప్రలాపైరేవ ధార్యతే. చాలా అందమైన శ్లోకం, చక్కగా విడిగా రాసుకోవచ్చు కూడా. నిండా ప్రవాహం వల్ల నిండిపోయినటువంటి చెరువు ఉందనుకోండి, దానికి ఒక తూమో ఒక చోట గట్టు కొట్టేయడమో చేస్తే ఆ నీరంతా బయటకు పోయి అల్లకల్లోల స్థితి పోయి ప్రశాంత పడినట్లుగా శోకంతో క్షోభిల్లే హృదయం అనుకోండి, దుఃఖంతో తల్లడిల్లిపోతూ ఉంటారనుకోండి, వాళ్ళు ఒక్క మాట మాట్లాడితే ఆ మాట ద్వారా ఆ దుఃఖం సగం తగ్గుతుంది. ఇది భవభూతి ఉత్తర రామ చరిత్రలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. ఈ పర్యవాచ్యం పిళ్ళై కూడా చాలా అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇచ్చారండి దీనికి. ఏంటంటే మెరుపు గల మేఘాలు అవన్నీ కూడా. ఇంతకు ముందు హంసల్ని నారపక్షుల్ని పంపించింది కదా, ఇప్పుడు మూడిటిని కలిసి పరభక్తి పరజ్ఞాన పరమ భక్తులు అని చక్కటి వ్యాఖ్యానాన్ని అందించారు మనకి ఈ పెరియవాచ్యం పిళ్ళై అనేటువంటి మహానుభావులు అని. ఇక్కడ మేఘాలను దూతలుగా పంపడంలో స్వాపదేశం అర్థం ఏంటంటే, తిరుమల యాత్రకు వెళుతూ ఉంటారండి, మనకు రోజు చెప్తున్నారు గోష్ఠిలో, అమ్మ మేము ఇవాళ తిరుమల వెళుతున్నాం అని. అలా వెళ్ళే వాళ్ళి శ్రీపాదాలకి దాసోహాలు పెట్టినా మనకు వెళ్ళినంత అంత పుణ్యం వస్తుంటండి. మనమే వెళ్ళక్కర్లేదు, వెళ్ళే వారికి దాసోహం పెట్టినా మనకి వెళ్ళినంత పుణ్యం వస్తుంది అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి ఒక విశేషంగా స్వాపదేశ అర్థంగా చెప్పారనమాట. అలాగే ఇలా ఎక్కడైనా చెప్పారండి అంటే పనిసారం అనేటువంటి ఒక దివ్య క్షేత్రాన్ని వర్ణిస్తూ తిరుమాజుమార్బన్ అనే పెరుమాళ్ల గురించి
అన్నారు నమ్మాళ్వార్లు. అలాగే తిరువాయుమలిలో కూడా చాలా అందమైనటువంటి తిరువన్ పరిసారం క్షేత్రాన్ని వర్ణించేటువంటి దశకంలో కూడా ఇలాగే చెప్పారు అనేటువంటిది ఒకటి ఉంది. ఇక్కడ అందులో ఏం చెప్తారు అంటే ఒక అందమైన పాసరం, ఎంగానల్లగం కలువాయ్ இறை சேரிந்தெங்கினி தமரும் செங்கால மடனாராய் திருமூலி களத்துறையும் செங்கால் பூந்துழாய் முடியன் கொடக்கூத்தக்கு என் తూదాయనం కాల్గళ్ ఎన్ తలై మేల్కిని మీరు నమరోడే. సరిగ్గా ఇలాంటి భావం, మీ దివ్య చరణాలని నా తల మీద పెట్టండి అని అంటే భాగవతోత్తముల శ్రీచరణాలని నమస్కరించడము, కళ్ళకి అద్దుకోవడము, ఆ పాదస్పర్శన ధూళిని తలపై వేసుకోవడము చాలా అద్భుతమైనటువంటిది అని. ఇందులో ఇంకా తేలిగ్గా మనం చెప్పుకోవాలి అంటే దివ్య దేశ యాత్రకి తిరుమల గురించి వెళుతూ ఉంటే వాళ్ళని ఆళ్వార్లు చూసి, ఆహా వీళ్ళు పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మనవి విన్నవిస్తే, వీరు నాకు పురుషకారంగా పనిచేస్తే నా జీవితము సార్థకం అవుతుంది అనుకున్నట్లుగా మనం కూడా దివ్య దేశం వెళ్ళేటువంటి వాళ్ళ యొక్క శ్రీపాదాలని చక్కగా దాసోహం పెట్టి ఆ తిరువేంగడముడయానికి వారి ద్వారా మానసికంగా మన ప్రార్థనని పంపించాలి అనేటువంటిది అటు నమ్మాళ్వార్లు తిరువాయుమలిలోనూ చెప్పారు, ఇటు మనకి మిగిలినటువంటి ప్రబంధాలట్లో కూడా చెప్పారు. ఇవాళ తిరువిరుత్తంలో కూడా అటువంటి భావం వచ్చింది అనేటువంటిది. సముద్రం అంత పెద్ద చెరువున్న తాగగలిగింది దోసెడు నీరే అని ఒక శ్లోకం వస్తుందండి వ్యాఖ్యానంలో. అలాగా ఒక్కొక్క పాసురానికి ఎంతెంత వ్యాఖ్యానాలు ఉన్నాయో ఒక 5-10 నిమిషాల్లో వాటి సారాన్ని తెలుసుకుని మాత్రమే మనం ముందుకు వెళ్ళిపోతున్నాము అనే విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. మరి తిరువాయుమలిలోకి ప్రవేశించేద్దాము. 4వ పది 10వ తిరువాయుమలి ఒన్నుం దేవం అనేటువంటి అద్భుతమైన తిరువాయుమలి. ఇతర దేవతల్ని వదిలిపెట్టండి, శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అని చెప్పేటువంటి నారాయణ పరత్వాన్ని చాటేటువంటి పాసురం. అందువల్ల దీనికి అవతారికే నారాయణ పరత్వాన్ని స్థాపిస్తూ 3 రోజులు పట్టేంత అవతారిక ఉంది. పాసురార్థం కంటే నంబిళ్ళయ్య గారి అవతారిక చాలా ఎక్కువగా ఉంది. ఒక్కసారి ఆ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఒన్నుం దేవం ఉలగుం உயிரும் மத்தும் யாதும் இல்லான்று நான்முகன் தன்னொடு தேவர் உலகோடு உயிர் படைத்தான் பொன்னம் போல் மணிமாட நீடு திருக்குருகூரதனுள் నిన్న ఆదిపిరాన్ నెక్క మற்ற దైవం నాడుదిరే. సందర్భం మనం చెప్పుకున్నాము. ఇది ఆదిపిరాన్ వేంచేసి ఉన్నటువంటి తిరుక్కురుగూరి యొక్క వైభవాన్ని ఈ 10లో చెప్తున్నారు అని నిన్న చెప్పుకున్నాం. ఆ తిరుక్కురుగూరు గురించి 2-3 నిమిషాలు చెప్పుకుందాం. ఆదినాథ పెరుమాళ్ళు వేంచేసి ఉన్నటువంటి ఆళ్వారు తిరునగరి. ఆళ్వార్లు ఇక్కడ మోక్షం పొందారు కాబట్టి దీనికి ఆళ్వారు తిరునగరి అనేటువంటి పేరు కూడా వచ్చింది. చెప్పుకున్నాం ఈ క్షేత్రం చుట్టూ నవ తిరుపతులు అని ఉన్నాయి అని చెప్పి, నవగ్రహాల యొక్క శక్తిని కూడా తమలో నింపుకొని వాళ్ళని మనకి అనుకూలంగా నడపగలిగినటువంటి శక్తి కలిగిన పెరుమాళ్ళు ఈ నవ తిరుపతులలో ఉన్నారు. ఈ జీవితంలో ఏ సమస్యలు ఎదురైనా సరే ఈ నవ తిరుపతులకి వెళ్ళి సేవించుకొని పెరుమాళ్ళకి మొక్కుకొని వస్తే ఆ బాధలు తీరడం అనేది కొన్ని వేల మందికి మనం మన జీవితాల్లో చూస్తున్నాము అని. ఈ తిరుమోగూరికి చాలా చక్కటి పేర్లు కూడా ఉన్నాయి. నిన్న నవ తిరుపతులు అంటే ఏమిటో చెప్పుకున్నాం, మీ అందరికీ తెలిసినటువంటిదే. ఒక్కసారి ఉచ్చరించడం వల్ల నాలుక పవిత్రమవుతుందని, మనం శ్రవణాలు పవిత్రమవుతాయని చెప్పుకోవడమే. తిరుక్కురుగూరు, తిరుపుల్లంగుడి, వరగుణమంగై, శ్రీవైకుంఠం, పేరులగం, తిరుప్పేరై, తొలైవిల్లిమంగళం, తిరుప్పోళూర్, ఆళ్వార్ తిరునగరి. ఇందులో తిరుక్కురుగూరన్నా ఆళ్వార్ తిరునగరన్నా ఒకటే. అంటే వీరు కూడా అక్కడ ఆ తిరునాడుకి చేరడం వల్ల ఒక అందమైనటువంటి ఆ ప్రాంతం ఒక్కటి దివ్య దేశంగా మళ్ళీ అంటే అక్కడ 2 దివ్య దేశాల లెక్కగా వస్తుంది అని అన్నమాట. ఆదినాథ పెరుమాళ్ళు అక్కడ ఏం చేసి ఉంటారు.
తల్లి ఆదినాథవల్లి తాయారు అని అంటారు. విశాఖ నక్షత్రం వచ్చినప్పుడు అండి, ఎందుకంటే నమ్మాళ్ళవార్లు విశాఖ నక్షత్రంలో అవతరించారు కాబట్టి ఆ విశాఖ నక్షత్రంలో ఆయన శిష్యుడు మధుర కవి ఆళ్వారు ఒక అద్భుతమైనటువంటి నమ్మాళ్ళవారు మూర్తిని ప్రతిష్ఠించిన దివ్యస్థలం అండి ఆ తిరుక్కురుగూరు. మధుర కవి ఆళ్వార్లు ప్రతిష్ఠించారు అక్కడ నమ్మాళ్ళవార్లను. ఎలాగ ప్రతిష్ఠించారు అంటే అక్కడ విశేషం కూడా మనకి చెప్తారు. ఆ నమ్మాళ్ళవార్లు వెళ్ళిపోయారు అని చెప్పి మధుర కవి ఆళ్వార్లు చాలా దుఃఖిస్తూ ఉంటే పెరుమాళ్ళు అన్నారట, నేను వచ్చేస్తానంటే మధుర కవి ఆళ్వార్లే, మీరుండి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, ఇదిగో మీరు ముందుగా నమ్మాళ్ళవారు విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించండి, తామ్రపర్ణి నదికి వెళ్ళి జలాలు తీసుకొచ్చి వేడి చేయండి అని చెప్పారటండి. సరే అని ఒక పెద్ద బాణతోటి తామ్రపర్ణి నదిలో జలాలను తీసుకొచ్చి వేడి చేశారట. వేడి చేస్తే ఆ నీరంతా ఒక విగ్రహంగా మారింది కండి. కానీ అది భగవద్ రామానుజుల విగ్రహం అయింది కండి. ఎంత విశేషమో చూడండి. ఆహా, భవిష్యదాచార్యులు ముందే వచ్చేశారు అని చెప్పడం అన్నమాట. అప్పుడు మళ్ళీ స్వామి రామానుజుల విగ్రహం వచ్చింది అంటే మళ్ళీ తీసుకురండి అని మరికొంత పెద్ద బాణతోటి మళ్ళీ నీళ్లు తీసుకువచ్చి వేడి చేస్తే అది నమ్మాళ్ళవార్ల విగ్రహంగా, అద్భుత విగ్రహంగా తయారైతే మధుర కవి ఆళ్వార్లు అక్కడ ప్రతిష్ఠ చేశారు. మనం తిరుక్కురుగూరుకి వెడితే మనం సేవించుకునే నమ్మాళ్ళవార్ల యొక్క విగ్రహం మధుర కవులు ప్రతిష్ఠించినది. ఈ నవ తిరుపతుల్లో తిరుక్కురుగూరులోనే నమ్మాళ్ళవార్ల యొక్క విగ్రహము ఉంటుంది అన్నమాట. ఈయన గొప్పతనం ఏమిటి అంటే ఈయన ఎక్కడికి వెళ్ళరు, అందరూ ఈయన దగ్గరకే వస్తారు. అది గొప్పతనం. అందరూ నన్ను రాయి నన్ను రాయి అంటే తిరువాయుమడిలో ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క 10 రాసినటువంటి ఆళ్వార్లు నమ్మాళ్ళవార్లు. మిగిలిన ఆళ్వార్లు కంటే ఎందుకు గొప్ప అయ్యారు? వాళ్ళందరూ ఆయా దివ్య దేశాలకు వెళ్ళి సేవించుకున్నారు. ఈయన్ని సేవించుకోవడానికే పెరుమాళ్ళందరూ ఈయన దగ్గరికి వచ్చారు అన్నమాట. ఈ తిరుక్కురుగూరికి కురుగా అంటే శంఖం అని కూడా ఒక అర్థం ఉందిటండి. శంఖాలు బాగా దొరికేటువంటి క్షేత్రం కాబట్టి తిరుక్కురుగూరు అన్నారు అనేటువంటి అర్థం కూడా ఉంది. దీన్ని దంత క్షేత్రము అని కూడా అంటారు. దంతుడు అనేటువంటి ఆయన అక్కడ ఉండేటువంటి తామ్రపర్ణి నది వైభవాన్ని కూడా చాలా బాగా చెప్తారు. ఆ తామ్రపర్ణి నదిలో స్నానం చేస్తే అప్పుడు ఆయన పుష్పసేవ చేస్తే పెరుమాళ్ళకి దేవతలు వచ్చి ఇతను సామాన్యుడు, ఇతను చేయడం ఏమిటి అని తిరస్కరిస్తే ఆ దేవతలందరికీ నేత్రాలు కనిపించకుండా పోతే అప్పుడు మీరు విష్ణు భక్తుల్ని దూషించారు, ఈయన చాలా గొప్పవాడు, ఆయన్ని ప్రార్థించండి అంటే దేవతాకోటి కూడా దంతుడు అనేటువంటి ఆయన్ని ప్రార్థించారని అప్పటి నుంచి దానికి దంతక్షేత్రం అని పేరు వచ్చింది అని. దంతక్షేత్రము అని కూడా పేరుంది తిరుక్కురుగూరికి. తర్వాత శంఖక్షేత్రము అనేటువంటి పేరు కూడా ఉంది. ఇది శంఖుడు అనేటువంటి ఆయన తపస్సు చేయడం వల్ల మెచ్చుకుని ఆయన భక్తికి ఆయన పేరుగా ఆదినాథుడు శంఖక్షేత్రము అని పేరు పెట్టాడు అని చెప్పి ఇవి అక్కడ కోవిలలో గోడల మీద కథలుగా కనిపిస్తాయి. వెళ్ళినప్పుడు మనం ఆ శిలాశాసనాలని అర్థం చేసుకుంటే ఆ పేర్లన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఇంతకంటే గొప్ప పేరు వరాహ క్షేత్రము అని కూడా దీనికి పేరుంది కండి. ఎందువల్లంటే ఆ హిరణ్యాక్షుణ్ణి చంపేసిన తర్వాత భూదేవి అలా విచారంగా ఉంటే నువ్వు విచారించవద్దు అని భూదేవికి చరమ శ్లోకాన్ని వరాహ రూపంగా అనుగ్రహించింది ఈ క్షేత్రంలోనే. కాబట్టి దీనికి వరాహ క్షేత్రము అనేటువంటి పేరు కూడా వచ్చింది అనేటువంటి దాన్ని. ఎన్ని విశేషాలు ఉన్నాయి పురాణాల్లో, ఎన్నో గాథలు వీటి గురించి ఉన్నాయి అని. ఇక్కడ తామ్రపర్ణి నదిలో స్నానం చేస్తే ఎలాంటి శాపాలు పోతాయి అనేటువంటిది. అలాగే ఇక్కడ చింత చెట్టు కూడా కొన్ని పురాణాల్లో కొన్ని విధాలుగా లక్ష్మణుడు ఎలాగా కంటి మీద కునుకు లేకుండా నిద్ర సేవ చేశాడో ఈ చింత చెట్టు కూడా నిర్నిద్ర తింత్రిణి అంటారు. నిద్రపోనటువంటి చింత చెట్టు అనేటువంటిది. అలాంటి దాన్ని గురించి రామానుజులు కూడా
చాలా అద్భుతమైనటువంటి పాసురాలు చెప్పారు అనేటువంటిది ఈయన ఆళ్వార్, మన యొక్క ఆళ్వార్లు. ఇతరులకి పరకి శత్రువులకి అంకుశంగా వాదించి నారాయణ పరత్వాన్ని చెప్పారు కాబట్టి ఈయన పరాంకుశులు అనేటువంటి నామాన్ని పొందారు. సరే, ఈయన జన్మ గురించి ఆ పుట్టినటువంటి వారు చింత చెట్టు త్వరలోకి వెళ్లి కూర్చోవడం, 16 సంవత్సరాలు మాట్లాడకుండా ఉండడం, మధుర కవి ఆళ్వార్లు రావడం, అక్కడికి వెతుక్కుంటూ రావడం, ఒక రాయిని పడేయడం, అది మరణించిన దాని గర్భంలోనికి పుట్టిన జీవుడు ఏది తిని ఏం చేస్తాడు అని అడగడం, అప్పుడు నోరు విప్పి అదే తిని అలాగే జీవిస్తాడు అని నమ్మాళ్వారు సమాధానం చెప్పడం, దీన్ని అంతటినీ కూడా ఇక్కడ చాలా అందంగా ఆ చరిత్రలో చెప్తారు. ఆయన నోరు తెరిచి 4 వేదాల సారంగా తిరువిరుత్తం ఋగ్వేద సారం, తిరువాసరియం ఎదుర్వేద సారం, పెరే తిరువందాది అధర్వణ వేద సారం, తిరువాయుమలి సామవేద సారంగా మనకి చాలా అందంగా అందించినటువంటిది. దీన్ని మనకి నమ్మాళ్వార్లు చాలా అందంగా చెప్పినటువంటి వారు అవతరించినటువంటి దివ్య క్షేత్రం వైభవాన్ని మనం వన్నం దేవుణ్ణిలో చదువుకుంటున్నాము అని కొంచెం ఆ వైభవాన్ని కూడా మనం చెప్పుకున్నాము. ఇంకా వన్నం దేవం అనేటువంటి దానికి నిన్న ప్రతిపదార్థాన్ని కొంచెం తెలుసుకున్న ప్రయత్నం చేసాం. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. వన్నం పక్కన పెట్టండి. దేవం ఉలగం ఉయిరం మత్తం యాదం, దేవతలు లోకాలు ప్రాణులు అన్ని వన్నం ఇల్లా వన్రు ఏవి లేని కాలంలో. ఇది పెరుమాళ్ళకి ఆది దేవుడు ఆదినాథుడు అనడానికి కూడా ఉపయోగించే విశేషణం. ఎవ్వరూ లేని కాలంలోనే అక్కడికి వచ్చి స్వామి అవతరించాడు అని. అప్పుడు ఏం చేశాడు ఆయన? నాన్ ముగన్ దేవర్ బ్రహ్మగారిని, దేవతలని, ఉయిర్ ప్రాణులని ఉలగోడు పడయిత్తాన్ లోకాలతో సహా సృష్టించాడు. అక్కడ పొన్నంపోల్ మణిమాడంగల్ సూళ్ తిరుక్కురుగూరదనల్, పర్వతాల్లాగా రత్నాల్లాంటి మేడలతోటి, రత్నమయమైన మేడలతోటి ఉన్న కురుకాపురి అనే దివ్య దేశం ఉండేటువంటి ఆదిపిరాన్, కారణభూతుడైన సర్వేశ్వరుడు, ఆదినాథుడు అక్కడ ఉండే పెరుమాళ్ళకి పేరు. ఆయన ఉండగా మీరు ఇతర దేవతలని ఎందుకు ప్రార్థిస్తున్నారు అనేటువంటిది ఇవాల్టి పాసుర వ్యాఖ్యానంలో ఉన్నటువంటి విషయము. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అద్భుతంగా స్థాపించినటువంటి పరదేవత నిరసనము, నారాయణ పరత్వము అనేటువంటి దాన్ని చాటేటువంటి పాసురంగా దీన్ని మనం చెప్పుకుంటాం. ఇంకా వ్యాఖ్యానాల్లో ప్రవేశిద్దాం. 346వ పేజీ వ్యాఖ్యానం పుస్తకాలు ఉన్న వాళ్ళకి 346వ పేజీ. ஒரு நிலத்திலே ஒரு కూరు వరందు కిడక్క. ఇంకా చాలా చక్కగా మనకి నంబిళ్ళయ్య గారు కాస్తగా ఇక్కడ ఉండేటువంటి ఈ వ్యాఖ్యానాలన్నిటినీ కూడా మనకి అందిస్తూ ఉంటారన్నమాట. ஒரு నిలத்திலே, ఒక ప్రదేశంలో, ఏదో ఒక ఊరు తీసుకుందాం. ఒక రైతు ఉన్నాడు, కొంత పంట వేశాడు, ఒక ఎకరంలో కొంత పంట వేశాడు అనుకుందాం. మత్తై కోరి విళైవదప్పవరుదప్పదామా పోలే. కొంతేమో అద్భుతంగా పండింది, కొంతేమో ఊసర క్షేత్రంగా మిగిలిపోయింది. సగం పండింది, సగం రెండు చూస్తున్నాం ఏకకాలంలో, పండిన భాగము పండని భాగము. అలాగా ఇది ఎందుకు చెప్పారండి? నిత్య విభూతయం నిత్య సూరిగళం భగవద్ అనుభవమే యాత్రయాయ్ చెల్లా నిల్క. పండిన పంట ఏమిటండి? పొలం ఏమిటండి? లీలా విభూతి, నిత్య విభూతి. అందులో నిత్య విభూతి చాలా చక్కగా పంట పండినటువంటి ప్రదేశం. భగవద్ అనుభవమే యాత్రయ్యాయి చల్లా నిల్క. భగవంతుడి యొక్క అనుభవమే వారికి పంట అన్నమాట. మరి పండని ప్రదేశం సంసారం. సంసారమా విరపాలై, పాలై అంటే చెప్పుకున్నాంగా 5ట్లో ఎడారి అని చెప్పుకున్నాం కదండి. நிலத்திலுள்ளார் శబ్దాది విషయంగళిలే ప్రవణరాయ్ వివత్తినుడయ్య లాభాలాభంగళిలే పేరు మిజవుమాయి. వీళ్ళేమో శబ్ద స్పర్శ రూపగంధాల్లో మునిగిపోయింది. అవి దొరికితే అదృష్టం, అవి దొరక్కపోతే దురదృష్టం అనుకుంటున్నారు.
వ్యాఖ్యానం రచించడంలో ఉపమానాలు ఎలా పడతాయి అనడానికి ఈ రెండు వాక్యాలు ఉదాహరణండి. పంట కొంత పండుతుంది, కొంత బీడు భూమిగా ఉంటుంది. పెరుమాళ్ల పొలం కూడా లీలా విభూతి, నిత్య విభూతి. అది నిత్య విభూతి చక్కగా పండింది, లీలా విభూతి బీడు భూమిలాగా మనందరం ఈ సంసార విషయాల్లో ఉండిపోయాము. అవి అలాంటిది క్లేశ పడిగొరపడి ఏ అనుసంధిత్తు ఆ దుఃఖాన్ని చూచి అవర్గళై తిరుత్తువోం என்று பார்த்து వీళ్ళని ఎలాగైనా సరే బాగు చెయ్యాలి, ఈ పంట భూమిని కూడా మనం పండించాలి అనుకున్నారట పెరుమాళ్ళు. సర్వేశ్వరనులాయిరెక్క நாம் இருந்து கிளேசப்படுமோ என்று தேவர் உள்ளீராயிரக்க இவை இப்படி நோப்படுபட்டு இருக்கு போருமோ இவர்களையும் திரைத்து நல்வழி போக்க வேணும் ఎన్నో అవన్ తిరువడిగడిలే విషా. నమ్మాళ్ళవార్లుటండి, స్వామి ఈ రెండు భూములు నీవే కదా, ఒకటంత పంట పండితే బాగుంటే ఈ మిగిలిన భూమిని కూడా పండించవచ్చు కదయ్యా స్వామి అని మన కోసం వకాలతా తీసుకుని పెరుమాళ్ళని ప్రార్థించడం మొదలు పెట్టారు. నంగురయ్యల్ల కాణం. పెరుమాళ్ళు అన్నట్టు నన్ను ఏం చేయమంటావయ్యా బాబు, బాగుపడండి అని బోళ్ళు చూపిస్తున్నాను, వాళ్ళు వాటి మొహమే చూడటం లేదు. ఇవై అచిత్తాయ్ నాం నినైత్తపడి కార్యం కొళ్ళుగిరోమల్లోనే. వీళ్ళు అచిత్తుల్లా పడున్నారు. అచిత్తు అంటే అజ్ఞానం, చిత్ అంటే జ్ఞానం కలిగిన ప్రాణం. వీళ్ళు ప్రాణం ఇచ్చి అన్ని చేసుకోండర్రా అని నేను చెప్తే అచిత్తుల్లా పడి ఉంటే చేతనరాన పింగు. వీళ్ళేమో చేతనులు, చైతన్యం ఉన్నవాడు. ఇవర్గల్ పక్కలే రుచి ఉండాగ వేణం కాణం అపునరావృత్తి లక్షణమోక్షత్తై పెరంబోదు. వాళ్ళు అడగాలి కదయ్యా, కొంచెమైనా రుచి ఉండాలి కదయ్యా స్వామి, మేము బాగుపడాలంటే ఏం చెయ్యాలి అని వాళ్ళకి ప్రాణం ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, అన్నీ ఇచ్చాను స్వామి, మేము ఎలా నడవాలి అని నన్ను అడగద్దా? రుచి ఉండద్దా వాళ్ళకి? ఆ రుచి లేకపోతే అది కూడా నేనే కల్పించాలా అని అంటే நாமும் மோபாதி அவை ஆவதெல்லாம் பார்த்து முடியாமை கண்ண நீரோடைமை காணும் కైవాంగిత్తు ఎన్న. అది కైవాంగిత్తు చేతులు ముడుచుకొని కూర్చుని వాడు ఏమో అడగడం లేదు. వాడిని బాగు చేయడం కోసం నేను ఇక్కడ కూర్చునున్నా. వస్తాడేమో, అడుగుతాడేమో, రుచి ఉంటుందేమో, ఎలా రక్షించాలా అని చూద్దామంటే అబ్బే ఆ విషయాల్లో మునిగిపోతున్నాడు తప్ప వచ్చి అడగాలనే లేదు వాడికి. నేనేం చెయ్యను అంటే అప్పుడు నమ్మాళ్ళవార్లు మనతో వాదించిన, మన విషయంగా వకాల్తా తీసుకుని వాదించిన పేర అండి ఈ పేర అంతా. ఆయన అన్నట్ట ఇవర్గళుక్కు రుచి ఇల్లయ్యానాலும் பேத்துக்கு வேண்டுவது இச்சா மாத்திர இத்தான ఆ ఇత్తాన పిన్బు ఇంత ఇచ్చయ్యం. 347వ పేజీ. இந்த இச்சையையும் நீயே பிறப்பித்து கொள்ளுమెత్తనై என்றோ என்று నమ్మాళ్ళవారు ఎలా అడిగారో చూడండి. నిజమేనయ్యా, వాళ్ళకి అసలు అది ఒకటి ఉంది, అది అడగాలనే తెలియదయ్యా. ఆ అడగాలనే జ్ఞానాన్ని నువ్వు కలిగించవచ్చు కదా, నువ్వు తెలివైన వాడివి కదా. బాగుంది కదండి. మా వాడికి అడగాలని కూడా తెలియదు, మీరే అడిగి మీరే పెట్టండి అంటున్నారు నమ్మాళ్ళవార్లు మన వైపు నుంచి మాట్లాడుతూ. అది దీనికి ఒక ఉదాహరణ చెప్పారండి భారతంలో. ఉదంకన్ దుర్యోధనాదిగల్ పక్కల్ ఉండాన పక్షపాతత్తాలే దుర్యోధనాదియే అడియచ్చైదు వ్యక్తి కొండు నెర్కచ్చైదే. 100 కౌరవులకి పాండవులకి అద్భుతంగా యుద్ధం జరుగుతోంది. దుర్యోధనాదులందరూ ఓడిపోయారు. అప్పుడు ఉదంకుడు అనేటువంటి ఒక మహర్షి వచ్చాడు. యుద్ధం అయిపోయింది, ఎవరు మిగిలారండి? ఇటు 3 అటు 5. అంత అక్షౌహిణీల సేనలో భారత భారం అంతా, భూభారం అంతా తగ్గిపోయింది. అది ఫలం, అంతకంటే ఏమీ లేదు. అలాంటప్పుడు ఉదంకుడు వచ్చాడండి. ఉదంకుడు వచ్చి పాండవర్గళుకు పక్షపతిత్తు ఇవర్గళే అడియచ్చయ్యదా ఏ అన్నా. కృష్ణ, నీకు కౌరవులు పాండవులు ఇద్దరు ఒకే సంబంధం కదా, కౌరవులను అలా ఎందుకు చేశావు, పాండవులను ఇలా ఎందుకు జయింపచేశావు అని అడిగట్టండి ఉదంక మహర్షి. అడిగితే అవరుగళై
ஆந்தனையும் பொருந்த விட்டு பார்த்தோம். அவர்கள் நாங்கள் பந்துக்கள் ஜீவித்தல் ஜீவியோம் என்ன பின்பன்றோ நாம் அவர்களை అడియచ్ செய்து என்ன. మహర్షి మీరు కూడా అలా అడుగుతారేంటండి? మీ దుర్యోధనుడు ఏమన్నాడండి? పాండవులు బ్రతికి ఉంటే నేను బ్రతకను, అది అతని లక్ష్యం. అవతల వాడిని చంపేస్తే గాని నేను బ్రతకను, అలా అనొచ్చా? మరి పాండవులు అలాంటి మాటలు మాట్లాడారా? అందువల్ల వాడు అలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడాక కదా నేను వాళ్ళకి ఏదైనా అపకారం చేశాను అంటే, ఉదంకుడు అన్నట్టండి, సర్వనియంతావాన పిన్బు అవర్గళుకు ఇసై వైపిరప్పెత్తు పొరింద విట్టు కొళ్ళా విట్టదెన్న. అంటే ఏమయ్యా, నువ్వు సర్వనియంతవి కదా, అన్నీ తెలిసిన వాడివి కదా, ఆ కౌరవులకి కూడా మంచి బుద్ధి నువ్వే కలిగించచ్చు కదయ్యా అన్న. బాగుంది కదండి. విత్తు ముందా చెట్టు ముందా అని ఒక వాదం ఉంది, దానికి అంతం ఉండదు, ఎప్పుడు కూడా అంతం అనేది ఉండదు. అలాగే ఏమయ్యా, వీళ్ళకు కూడా నువ్వు మంచి బుద్ధి కలిగించవచ్చు కదయ్యా అంటే, ఒక వ్యాఖ్యానంలో అంటారు, నాకు సంధ్యావందనం సమయం అయిపోయింది వెళ్ళొస్తానని కృష్ణుడు లేచి వెళ్ళిపోయాడు అంటారు. అంటే సమాధానం లేదు. లోపల మంచి బుద్ధి కలిగి మంచి బుద్ధితో అడిగిన వారిని నేను రక్షిస్తాను, ఆ మంచి బుద్ధి కూడా నువ్వే పుట్టించచ్చు కదా అంటే, వాళ్ళు చేసుకున్నటువంటి కర్మానుభవాన్ని బట్టి మంచి చెడు బుద్ధులు పడుతుంటాయి, దీనికి నేనేం సమాధానం చెప్పను అన్నట్ట కృష్ణుడు. ఎన్నో అవన్ నిర్బంధిక పోలే, అలా ఆ ఉదంకుడు అడిగినట్లుగా ఎవరు నిర్బంధిక. ఇక్కడ నమ్మాళ్ళ వాళ్ళు అలా అడిగారండి. పెరుమాళ్ళే రుచి లేదు రుచి లేదు అంటావు, ఇచ్చలేదు ఇచ్చలేదు అంటావు, ఆ రుచి ఆ ఇచ్చ ఆ భక్తి ఆ మంచి భావాలు నువ్వే కలిగించచ్చు కదయ్యా అని మన తరఫున నమ్మాళ్ళవార్లు పెరుమాళ్ళని అడిగారట. చేతనరాన పిన్బో రుచి మున్బాగ చెయ్య వేణం ఎన్నరిందో మిత్తనై కాణం. నన్నేం చెప్పమంటావయ్యా, ప్రాణం ఇచ్చాను, వివేకం ఇచ్చాను, విజ్ఞానం ఇచ్చాను, వాళ్ళు అడిగితే చెయ్యాలనుకున్నాను, నేను అలాగే నియమం పెట్టుకున్నాను, అడగకుండా నేను చెయ్యను, మనసులో కోరిక లేదే నేను ఏది చెయ్యను. అది కిడక్క ఉమక్కు కురై ఇల్లయ్యే. ఇంకా పెరుమాళ్ళు అన్నాక, వాడి విషయం వదిలేండి, మీకేం లోటు లేదు కదా, మీరు నేను ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు కదా, మీకు రుచి ఉంది కదా, మీకు ఇచ్చ ఉంది కదా, ఉమ్మై கொடுப்பை வைக்க புகுகிற தேசத்தை பாரீர் என்னோ పరమపదத்தை కాటి కొడుక కండు కృతార్థరానార్. అడవారే మీరు నాతో రండి నాతో రండి, మీకు ఒక అద్భుతమైనటువంటి దేశాన్ని, శాశ్వతమైనటువంటి దేశాన్ని, పునరావృత్తి రహితమైనటువంటి దేశాన్ని నేను చూపిస్తాను అని చెప్పి పరమపదాన్నంతటినీ కూడా నమ్మాళ్ళవార్లకి ప్రత్యక్షీకరించారట పెరుమాళ్. అది చూసినటువంటి దివ్యానందంలో పారవస్యం చెందారట నమ్మాళ్ళవార్లు. ఇదంతా కీజు తిరువాయిమొழியிலே. ఈ కథంతా ఎక్కడ దాకా జరిగిందండి? నన్నాదార్ అనేటువంటి తిరువాయిమొഴി దాకా జరిగిన కథ ఇది. పెన్నయ్యం తన్ సెల్లామయ్యాలే సర్వేశ్వరం కైవిట్ట సంసారత్తయ్యం తిరుత్తప్పార్. ఆయన అక్కడికి వెళ్ళినా మనం చూడండి, ఒక మంచి స్థలంకి పెడతాం, అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, కానీ అయ్యో మన వాళ్ళు కూడా వస్తే బాగుండేదే, అయ్యో వాడు కూడా చూస్తే బాగుండేదే, అయ్యో వీళ్ళు కూడా సేవిస్తే బాగుండేదే, వాళ్ళని వదిలేసి వచ్చామే, ఇలా బెంగ ఉంటుంది. అలాగే నమ్మాళ్ళవార్లకు కూడా అయ్యో నేను ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నాను, ఈ జీవుడు ఇలా దుఃఖపడుతున్నాడే, ఎలాగైనా సరే వీళ్ళని బాగు చెయ్యాలి అని అనుకుని సంసారత్తై అడి అరుక్క వేణం, సంసారానికి మూలాన్ని పోగొట్టాలి అని అనుకున్నారు. ఏమిటండి సంసార బీజం? ఈ సంసారానికి మూల కారణం ఏమిటండి? ఇతర దేవతైగళై పక్కల్ ప్రావణ్యమం. మనకి ఏ దేవుణ్ణి సేవించాలో కూడా తెలియదు, కనపడ్డ ప్రతి దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటాం. ఆ పని చెయ్యొద్దు అంటున్నారు. కనపడ్డ ప్రతి దేవుణ్ణి ఆదరించండి, నమస్కరించండి. ఆత్మ సమర్పణ మాత్రం శ్రీమన్నారాయణునికే చెయ్యాలి.
అది ఇక్కడ సారాంశం అన్నమాట. భగవత్పరత్వ జ్ఞానం ఇల్లామయ్యం యా ఇరందరు. భగవత్పరత్వ జ్ఞానం, ఎవడు పరదేవత అనేటువంటి జ్ఞానము లేక నువ్వా రక్షిస్తావా, నువ్వా రక్షిస్తావా, నువ్వా రక్షిస్తావా అని ప్రతి వాడికి మొక్కేసుకోవడం. అలా చేయకండి అయ్యా, మీరందరూ గొప్పవాళ్ళు, మీరందరూ కూడా నా తరపున పెరుమాళ్ళకి రికమెండ్ చేయండి. అంతవరకే వాళ్ళ పాత్ర. నువ్వు పట్టవలసినది శ్రీమన్నారాయణుని పాద పద్మాలను మాత్రమే. అది బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎంబార్ అన్నారట, సకల వేద శాస్త్రంగళయ్యం అధికరిత్తు వైతు. పెద్ద పండితులండి, 4 వేదాలు చదివేశారండి, శాస్త్రాలన్నీ చదివేశారండి. పరతత్వమిన్నదు ఎన్నరది ఇడమాటాదే. ఏమండి, పరదైవం ఎవరండి అంటే, ఏమోనండి, వారు రక్షిస్తారు, వీరు రక్షిస్తారు అంటారు. మరి ఇన్ని చదివి, ఇన్ని వేదాలు చదివి, నారాయణ అనువాదాలు చదివి, నారాయణ పరత్వ స్తోత్రాలు చదివి, అన్నీ చదివి ఇంకా నీకు సందేహం ఏంటి? సంశయాత్మ వినశ్యతి. అంత సంశయం ఉంటే పరమాత్మ రక్షించడు. బాగా పెట్టుకోవాలి. విశ్వాసం అనేటువంటిది ఉండాలి. అందుకే ఒక ఉదాహరణ ఇచ్చారు, 348వ పేజీ. సేమ్ బుక్ పూరాచి తిరువాళ్ళుండో ఎంట్రు. సేంబు అంటే ఒక శాఖం, ఏదో చామదుంపల్లాంటివేవో తవ్వాలనుకోండి, యుద్ధానికి ఉపయోగించే కత్తిని తీసుకొస్తారా? చిన్నదానికి పెద్దరికం కట్టపెట్టకూడదు. ఇతర దేవతలకి నారాయణ పరత్వాన్ని చేర్చకూడదు. ఏమి వ్యాఖ్యానం అండి! సేంబుక్కు పూరాచి తిరువాళ్ళుండోయను కన్నవిడం మెంగుం పుక్కు తలైసాయత్. ఎక్కడ కనపడితే అక్కడ తలలు వంచేసి తడుమారి తిరియా నిర్క, గతి లేక వాళ్ళని అలాగ ప్రార్థిస్తూ 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 అలా ఉండకూడదు అని ఎంబార్ అన్నారటండి. ఎంబెరుమానార్ దర్శనస్తరిలి ఎత్తనయ్యేనం கல்வி இல்லாத ஸ்ரீ பிராயரும் దేవతాంతరంగళై అడుపిడుకల్లోపాధియాగ నినైతిరిక్కిరదు. ఇక్కడండి రామానుజుల యొక్క సమయంలో ఒక భక్తురాలి గురించి చెప్పారు. భగవంతుణ్ణి నమ్మడానికి శాస్త్రాలన్నీ చదివే అవసరం లేదు, మనస్సులో విశ్వాసం ఉంటే చాలు. ఎలాగా? కింద జియ్యరరుంబలంలో చిన్న కథ ఇచ్చారండి. అకళంకట్టనాడు 1 2 3 4 5 6th లైన్. అకళంకనాట్టాళ్వాన్ భార్యాయాన త్రిపురాదేవియార్ వృత్తాంతం నినైత్. అకళంక నాట్టాళ్వాన్ అనేటువంటి ఆయన భార్య త్రిపురాదేవిని ఒక ఆవిడేమో భగవద్ రామానుజులకి శిష్యురాలు. ఆవిడ ఏం చేసిందంటే, మా రామానుజులు వెళ్ళమంటే ఏ ఆలయంలోకైనా నేను వెళతాను, ఈశాన్యమూల ఉండే దైవం దగ్గరికైనా రామానుజులు వెళ్ళమంటే వెళతాను, లేకపోతే వెళ్ళను. అంటే ఆచార్య విశ్వాసం అది ఉండద్దా అంటున్నారు అన్నమాట ఇక్కడ. తిరిక్కరదు ఇవ్వన్నుందేவும் இப்பட்சத்திலே ఉండాగ ఇరే ఎన్నరిడచ్చేవర్. కాబట్టి వన్నుందేవం అనేటువంటి దాంట్లో మనిషి కూడా రండి, సమాజంలో దేవుళ్ళని అలా అట్టే పెట్టండి. కనపడ్డ ప్రతి వాళ్ళ కాళ్ళ మీద పడి రక్షించండి 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 అనకూడదు. వీడు రక్షించగలడా లేడా, వాడి శక్తి సామర్థ్యాలను ఒకసారి తెలుసుకోవాలి. వీడైతే రక్షిస్తాడు అన్నవాడి కాళ్ళ మీద పడాలి. అలాగా అందరూ శ్రీమన్నారాయణుని యొక్క దయ వల్ల వచ్చినటువంటి దేవతా కోటి. కాబట్టి నారాయణుడు తప్ప ఎవరు రక్షించలేరు. ఆ విషయాన్ని తెలుసుకొని ఆయన్నే నమ్మండి అని ఈ పాసురార్థం చెప్తోంది. ఆరేనం ఒరువారు పాప చింతై పండినారుండాగిలవర్గల్ முன்னே கையும் வில்லும் மாய் நின்று அவத்தை தவிரிந்து போந்தால் కార్తవీర్యార్ తృణీకృత విరించాది. ఒక అద్భుతమైనటువంటి అంబార్ పాసురం ఉంది కదండి. తృణీకృత విరించాది నిరంకుశ విభూతయ. ఏమి తృణీకృత
నిరంకుశ విభూతయ, ఒక బంగారం గాని ఆ రాజ్యాలు గాని సంపదలు గాని ఏదైనా కూడా రామానుజ పదాంపోజ సమాశ్రయణ శాలిన, రామానుజుల యొక్క పాదాలు ఆశ్రయించినటువంటి వారు బ్రహ్మ కల్పించినటువంటి ఐశ్వర్యాలను కూడా గడ్డి పరకలా భావిస్తారు. అంటే ఈ విశ్వాసం ఉండాలి, భగవద్ విశ్వాసం ఉండాలి, ఆచార్య విశ్వాసం ఉండాలి. అలా ఎవరికైనా ఎక్కడైనా విశ్వాసం ఉండడం చూసారా? ఆ కార్తవీర్యార్జునన్ ఎన్బానరువన్ తాను రాజ్యం పండుగిర కాలத்தில், కార్తవీర్యార్జునుడు అని ఒక రాజు ఉన్నాడండి. ఆయన రాజ్యం చేసే సమయంలో ஆரேனும் ஒருவர் பாபச்சிந்தை பண்ணினார் உண்டாகிலர் அவர்கள் முன்னே கையும் வில்லுமாய் நின்று అవత్తై తవిరిత్తు పోందాని అన్నాడు. ఎంత విశేషమో నిజంగా ఈ చరిత్ర. ఎవరైనా ఒక పాప పని చెయ్యాలి అనుకుంటున్నారు అని అతనికి తెలిస్తే చాలు, చేతిలో ధనుర్బాణాలతోటి వాళ్ళ ముందు నిలబడేవాటండి. అనుకోవడం ఆలస్యం, అలా రూపం కనపడేది. అనుకున్న వాడికి భయం వేసేలా ఆ రూపం కనపడేది. మరి ఈయన రాజు అంటే ఎందుకు చెప్తున్నారంటే, ஒரு క్షుద్ర మనుష్యనుకు ఇది కూడా ఒక సామాన్య మానవుడికి అంత శక్తి ఉందని ఆ రాజు పరిపాలించిన కాలంలో అందరూ నమ్మారు కదా. సర్వశక్తియాయ్ సర్వాంతర్యాత్మయా ఇరిక్కర సర్వేశ్వరం ఇప్పుడు వ్యాపతి నిన్ను నోక్కుమ్యన్నాడు. మరి సర్వశక్తిమంతుడు, సర్వ అంతర్యామి అలాంటి పెరుమాళ్ళు నీకొచ్చిన కష్టానికి నీ దగ్గరికి వచ్చి నిన్ను రక్షిస్తారు అంటే, చేతనరి ఇది అనుపపన్నం నేను నిరపరగా ఎక్కడ వస్తాడండి, ఇది జరిగేది కాదులేండి అంటారు. ఆ రోజు కార్తవీర్యార్జునుడిని నమ్మినటువంటి వాళ్ళు సర్వశక్తివంతుడైన పెరుమాళ్ళని ఎందుకు నమ్మలేరండి? జాతి వ్యక్తితోరం పరిసమాప్యవర్తిక్కుం ఎండ్రాల్. ఏమండి, ఇది ఈ నియమం వీరినే రక్షిస్తాం, ఈ జాతి వారు, ఈ వ్యక్తులు అలా ఉంటుందండి? కాదు. అందరినీ కూడా, నమ్మిక కలిగిన అందరినీ కూడా రక్షిస్తారు. అచిత్పదార్థకు ఇది కూడా ఎన్నెరుపరుగల్. చిత్తు అచిత్తు, కదలిక కలిది, జ్ఞానం కలిగినది జ్ఞానం లేనిది, పరమచేతన నాయిరుప్పానొరువన్ నీకు చైతన్యం ఇచ్చినందుకు పరిసమాప్య వర్తిక్కుం ఎండ్రాల్. ఇది కూడాదు ఎన్ను సంశయా నిర్పరుగల్. దీన్ని ఎందుకయ్యా మీరు నమ్మడం లేదు? నేను ఇంత వివేకం ఇచ్చానే మీకు, ఈ వివేకంతో భగవంతుడు ఇంత గొప్పవాడు అని మీరు ఎందుకు నమ్మరు? முதல் திருவாய்மொழியிலே స్వానుభవత్తు కూరుప్పాగా అవన్ కాటి కొడుత పరత్వத்தை అనుసంధిత్తు. ఈ వ్యాఖ్యానంలో విశేషాలన్నీ మూలాలలోకి వెళ్ళి అందించినవి. అందువల్లే ఇంత పెద్ద అవతారిక అయింది. ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ అనేటువంటి మొట్టమొదటి తిరువాయిమలిలో ఆయన చూపించినటువంటి పరత్వాన్ని మనకి అనుగ్రహింపచేశారు. నిన్న ఈ వాక్యాన్ని చెప్పుకున్నాం. ఏ వాక్యాన్ని మనం చెప్పుకున్నాం? ఎందులో దేనిని చూపించారు అనేటువంటిది అన్నమాట. అందులో ఉయర్వర ఉయర్నలంలో పరత్వాన్ని చెప్పారు. ఎలా చెప్పారండి? శృతి ప్రక్రియలో శృతి ఛాయామనుసృత్య. చాలా అద్భుతమైన వ్యాఖ్యానం అండి, డీప్ వ్యాఖ్యానం. వేదాలు చెప్పిన దానిని చెప్పారు. ఉయర్వర ఉయర్నలలో, తిన్నన్ వీడులో ఇతిహాస ప్రక్రియని అనుసరించారు. ఇతిహాసాలంటే రామాయణ భారతాలు. ఎందుకంటే విభవావతార వైభవం, విభవే పరత్వం. ఆ మాట రాసుకోవాలి. తిన్నన్ వీడులో విభవే పరత్వాన్ని చెప్పారు. మరి ఇవాల్టి దాంట్లో మనకి అర్చావతారంలో పరత్వాన్ని చెప్తున్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఉడన్ సుడర్ మీకు సురదియను శృతిఛాయలే ఉపపాదిస్తారు. శృతిఛాయ వేదాన్ని అనుసరించి చెప్పారు. అందరం వేదం చదవలేం కదండి. ఏ రామాయణమో భారతమో చదువుకునే వాళ్ళు ఉంటారా? స్వానుభవం తాన్ పిరర్కు
உறுப்பாயிருக்கையாலே சேதனராகில் இவ்வளவமையுமிரே என்று பார்த்து பின்பு இதிகாச புராண பிரக்கிரியையாலே பரத்தத்வை அருளிச் செய்தார் తెన్నన్ వీటిల్. రెండవది తెన్నన్ వీడు అనేటువంటి దాంట్లో మనం చేతనులం కాబట్టి విభవావతారాలలో రామకృష్ణావతారాలలో ఉన్న వైభవాన్ని తెలుసుకోవడం కోసం ఇతిహాస పురాణాల ద్వారా విభవే పరత్వాన్ని చెప్పారు. ఉయర్నలలో పరత్వే పరత్వం, తెన్నన్ వీడులో విభవంలో పరత్వం. అది అవరిగల్ తిరుందామయ్యాలే, అబ్బా ఎప్పుడు రాముడో ఎప్పుడు కృష్ణుడో మాకదంతా ఎక్కడ తెలుస్తుందండి అనేవాళ్ళు ఉంటారు కదా. அவர்கள் தங்களையே உத்தேசித்து பகவத் பரத்தத்வை உபபாదిப்போம் ఎన్ను பார்த்து అది కోరుపాగా. ఏమోనండి, డైరెక్ట్ గా చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు 3 రకాలుగా చెప్పారు. ఒకటి ఆయన స్వానుభవంతో పరత్వే పరత్వం చెప్పారు వేదాలని అనుసరించి. రెండవదేమో ఇతిహాస శాస్త్రాలను అనుభవించి విభవే పరత్వాన్ని చెప్పారు. ఇప్పుడు 3లో అచ్చే పరత్వం, అర్చావతార అర్చాయాం పరత్వం, అచ్చే కాదు అర్చాయాం పరత్వం, అర్చావతారంలో పరత్వాన్ని చెప్తున్నారు. ఇతర దేవతಗಳై పక్కలుండాన పరతత్వ శంకై అరుత్తుకొండు. ఇతర దేవతలు పరులు అనే భావాన్ని సమూలంగా తుడిచిపెట్టి భగవత్ పరత్వత్వై ఉపపాదించారు. భగవంతుడే పరుడు అని చెప్తున్నారు. ఇదిల్ అంటే ఈ 4వ తిరువాయిమది 4వ పది 10వ తిరువాయిమది ఒన్నం దేవంలో అర్చలో పరత్వాన్ని చెప్తున్నారు. మొదటి తిరువాయిమొழியிலே పరత్వే పరత్వத்தை అరుளிச் செய்தார். మళ్ళీ వివరణ మనకి ఎక్కడైనా డౌట్ ఉంటాయేమో. అది సంసారిగలు కెట్టానిలమాయిరందదు. ఏమోనండి, పరత్వంలో పరత్వం, పరమపదంలో గొప్పవాడు అంటే మాకేం తెలుస్తుందండి, మేము ఎక్కడ వెళ్ళగలం అంటారేమోనని. అది కాదా, అవరి కట్టిత్తిల్లై అత్తారత్తిలే పరత్వத்தை అరుளிச் செய்தார். తెన్నన్ వీటిల్ రామకృష్ణావతారంలో పరత్వాన్ని చెప్పారు. తెన్నన్ వీడులో అదువుం తత్ప్రాయమాయ్, అది కూడా ఆ కాలంలో ఉండే వాళ్ళకి తప్ప పిర్పాడర్ కట్టిత్తిల్లై తర్వాత పుట్టిన వాళ్ళకి తెలియదు కదా. ఇరెండం అంటే ఆ పరత్వే పరత్వం గాని విభవే పరత్వం గాని దేశకాల విప్రకృష్టమాయిరుందదు. మన దేశం కాదు, మన కాలం కాదు, ఎక్కడో పరమపదంలోది మొదటిది, ఎప్పుడో రామకృష్ణావతారంలోది రెండవది. అక్కురడేగళండ్రు మిండ్రిక్కే. సరే అయితే మీకు ఆ లోటు లేకుండా చేస్తాను. మీ మనస్సు అంత దూరం వెళ్ళలేనప్పుడు పిన్నానార్వణంగుం సోది. ఏ కాలంలో వాళ్ళైనా ఎప్పుడైనా సరే వెళ్ళి సేవించుకున్నటువంటి జ్యోతి స్వరూపుడు శ్రీరంగనాథుడు అర్చామూర్తికి మూల కారణం. అందుకనే దివ్య దేశాలన్నిటికీ మూలం. మొత్తం అన్ని దివ్య దేశాల్లో ఉన్న పెరుమాళ్ళ అంశాలు శ్రీరంగనాథుడిలో అంతర్భూతమై ఉన్నాయి. అందుకేనండి శ్రీరంగానికి వెళ్ళాలి అని అనుకోవడం, సేవించాలి. ఆయన ఒక్కడిని సేవిస్తే పరమపదనాథుడిని సేవించినంత. ఎంగరపడియే పెప్పాడక్కుమిక్క వెండాద. తర్వాత వాళ్ళు బాధపడక్కర్లేకుండా అర్చావతారத்திலே పరత్వத்தை అరుளிச் செய்கிறார். இதில் అర్చావతారంలో పరత్వాన్ని చక్కగా చెప్తున్నారు. ఒన్నం దేవం అనేటువంటి ఈ పాసురాలలో చూసారా ఎంత స్పష్టమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. మూలాలలోకి వెళ్ళారు. మనకు అందం అనుకుంటే ప్రస్తుతంలోకి వచ్చారు. మూలాలలోకి వెళ్ళడం అంటే పరత్వే పరత్వం, విభవే పరత్వం. అయ్య బాబాయ్ మాకు అవి దేశం దూరం, కాలం దూరం. సరే అయితే అర్చావతారంలో పరత్వాన్ని చూడండి అని ఈ పాసురంలో చెప్తున్నారు. తేలికగా నిజంగా మనం ఒక మాట మాట్లాడతాం, అరటి పండు వచ్చినట్టు
తొక్క కూడా తీసి నోట్లో పెట్టారు అని. అలాగే నంబిళ్ళయ్య గారు పరత్వం చూడలేరు కదా, సరే పక్కన పెడతా. విభవే పరత్వం ఆకారానికి కష్టం కదా, పక్కన పెడతా. అర్చామూర్తి మీ కళ్ళ ముందు వెలిగిన స్వామి ఉన్నాడు కదా, ఆయన ఎంత గొప్పవాడో చూసుకోండి. ఎందుకని? శ్రీరంగం అంటే సాక్షాత్ వైకుంఠము, శ్రీరంగనాథుడు అంటే వైకుంఠనాథుడు. కావేరి విరజాశేయం, కావేరి నది విరజా నది, కాబట్టి రంగనాథుడిని సేవించండి. నేను ఇవరతాం తిరుత్త పార్థవశియేదన్నే. ఏమండి ఎలా చూపిస్తారండి, ఎలా చెప్తారండి? ఆ మార్గం ఏమిటండి అంటే, ఎల్లార్కుం ఒక్క సుఖంగళ్ ఉండాగవం దుఃఖంగళ్ இன்றைக்கே விஷயവും அபேட்சிதமாயிருக்க செய்தே அபேட்சித்த சமயத்தில் அபிமதமான சுகம் பரக்காணாமையாலும் అనభిమితமான దుఃఖం పరకాంగయ్యాలం. ఏమి మాటలు, స్పష్టత అండి. ప్రతి వాళ్ళకి సుఖాలే కావాలని ఉంటుందండి, దుఃఖాలు కావాలని పుట్టిన ఏ ప్రాణి అనుకోరు. కానీ ఎప్పుడు సుఖాలే వస్తాయని లేదు, ఎప్పుడు దుఃఖాలే వస్తాయని లేదు. అనుకున్నప్పుడు సుఖమా రా అంటే మన దగ్గరికి రాదు. అనభిమతమాన దుఃఖం వరం కాంగై, వద్దన్నా ఒక్కొక్కసారి ఇష్టం లేని దుఃఖం వచ్చి పడిపోతూ ఉంటుంది. ఇవత్తు పుణ్యామకనాయ్ నిన్న అనుభవిప్పిక్కిరానొరు వన్నుడం ఎన్ను కొళ్ళి వేండి ఇరుందదు. ఈ పదం చూడండి, అనుభవిప్పిక్కిరాన్, నీ చేత అనుభవింప చేసేవాడు. అది తీసుకోవాలండి. ఈ కష్టాలని సుఖాలని మన చేత అనుభవింప చేసేవాడు కూడా ఒక ఆయన ఉన్నాడు. అది ఎవరండి? అది మూలాల్లోకి వెళ్ళడం అంటే, సుఖదంగక్కడుకు హేతువాన పుణ్య పాపంగళ్ అనుభవిక్కిప్పిరాన వానాలో ఎన్నెల్ అవత్యనుడయ్యా సరూపత్తయ్యారాయందవారే. ఏమండి, ఈ సుఖ దుఃఖాలకి కారణం పుణ్యాలు పాపాలు, మనం చేసుకున్నటువంటి పుణ్యాలు పాపాలు. వాటిని అనుభవింప చేసేవాడు ఉన్నాడండి. ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు. చేతనమాయిరుప్పనశిల క్రియా విశేషంగళయ్యాలే అప్పోదే నసిక్కం. మనం ఉన్నాం అనుకోండి, అచేతనులమైతే ఏ క్రియని చేయలేము. అంటే చైతన్యం లేకపోతే మనం ఏం చేయగలమండి? ఒక్క పని కూడా చేయలేము. దారు నిర్మాణத்தில் வந்தால் கர்மா வைவழிய వాస్యాదిகளுக்கு వరు వ్యాపారం కూడా తప్పాదే. ఏదో రంపం లాంటివి పట్టుకుని ఒక దారువుని మనం ఛేదిస్తూ ఉంటే ఒక రూపం వస్తుంది. దాన్ని చేసేవాడు ఒకడున్నాడు. దారువు సొంతగా ఏమీ చేయలేదు. అలా అతని చేతిలో పరికరాలమే తప్ప మనం స్వతంత్రంగా చేయగలిగిన వాళ్ళము కాదు. చాలా శాశ్వత నిజాలన్నమాట ఇది. அந்த క్రియகளுக்கு మరు చేతననై వழிய பலப்பிரதான சக்தி கூடாமையாலே ஒரு చేతననై కొళ్ళి వేండి వரும். 350వ పేజీ ఫస్ట్ లైన్. దీని అపూర్వం ఎన్నున్నాయి కల్పిత్తు. మీమాంసకులు అని కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, మన చేత కష్టాన్ని సుఖాన్ని అనుభవింప చేసే శక్తికి అపూర్వము అని పేరు పెట్టారు. వాళ్ళు పేరు పెట్టారు సంతగా. పూర్వము లేనిది. అప్పటికప్పుడు ఒక కర్మానుభవం వస్తుంది, అది అనుభవింప చేస్తుంటాం, అది వెళ్ళిపోతుంది. పూర్వం లేనిది ఇప్పుడు వచ్చింది కాబట్టి దానికి అపూర్వమని పెట్టు. ఎన్నుండై కల్పిత్తు అది అదృష్ట రూపేణ నిన్ను ఫలప్రదమాగరదు ఎన్ను మదిల్ కాటిల్ ஒரு பரமச்சேதனன் நெஞ்சிலே பெட்டு அவனுடைய நிகிரக ரூபத்தாலும் அனுகிரக ரూపత్తాலும் ఇవై ఫలిక్கிறது ఎంగై నండిరే. ఏమండి, అప్పుడు మన వాళ్ళు అడిగారనమాట, సంప్రదాయ పరులు. ఏమండి, ఏదో అపూర్వం అనేది ఒకటి వచ్చిందెందుకు? దాన్ని రచింప అదేదో చేసిందండం ఎందుకు? ఆ అపూర్వానికి మేము భగవంతుడని పేరు పెట్టాము. ఆయన మన చేత కర్మ ఫలాన్ని అనుభవింప చేస్తున్నాడు. ఆయన అక్కడ ఉన్నాడని సర్వవేదాలు చెప్తున్నాయి. ఆయన వల్లనే మిగిలిన దేవతా కోటి ఆవిర్భవించిందని చెప్తున్నాయి. ఆయన ఎక్కడెక్కడ ఏ ఏ మహిమను చూపించాడో వేదాలు చెప్తున్నాయి. ఆయనకు అనుగ్రహం వచ్చినప్పుడు ఏం చేస్తాడు?
కోపం నిగ్రహం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? కాబట్టి అంతా భగవంతుడి వల్లే జరుగుతోంది అనేది అంగీకరించండి అని పెద్దలు మన సంప్రదాయంలో విశిష్టాద్వైత సిద్ధాంతంలో భగవతత్వాన్ని చక్కగా అక్కడ ప్రతిష్ఠించారు. అంటే ఇప్పుడు ఎంతవరకు వచ్చామండి? అసలు సృష్టి ఎలా జరుగుతోంది, ఎవరు చేస్తున్నారు, ఏం పేరు పెట్టాలి, ఇలాగా అందరూ వాదించేదానికి సృష్టి భగవంతుడి వల్ల జరుగుతోంది. జీవుడి యొక్క కర్మ అనుభవం కోసం, పుణ్య పాపానుభవం కోసం జరుగుతోంది. ఆయన యొక్క దయ ఉంటే సుఖంగా మారుతుంది, ఆయన యొక్క కోపం వస్తే దుఃఖంగా మారుతుంది అనేటువంటి విషయాలని, అంటే ముందు ఫౌండేషన్ ఒక బిల్డింగ్ వెయ్యాలంటే కింద ఎలాగైతే ప్రాతిపదిక వేస్తామో అలా భగవతత్వ నిరూపణాన్ని ఇంతవరకు చేశారు. ఇని అంత పరమచేతనంతానా విరారు, ఎవరండి ఆ పరమచేతనుడు? ఆయనకే మేము భగవంతుడని పేరు పెట్టాం. అవన్ స్వరూప స్వభావంగా ఇరుకంబడియంగానే ఆయన ఎలా ఉంటాడండి? స్వరూపం ఎలా ఉంటుంది, స్వభావం ఎలా ఉంటుంది? అవన్ చేసితంగా ఇరుకంబడియంగానే ఎన్నల్ ఆయన ఎలాంటి మహిమలు చూపిస్తాడండి? అమ్మయ్య, ఆయన ఏం చేస్తాడు అని అడుగుతున్నారు కదా. ఆయన చేసేవన్నీ కూడా వేదాలలో చెప్పబడ్డాయి. అది ప్రమాణం కొండరి వేణం. అయితే మాకు ఏదైనా ప్రమాణం చూపించండి. మీరు భగవంతుడు ఉన్నాడు అంటున్నారు, దానికి మాకు ప్రమాణం చూపించండి. పెద్ద ప్రశ్న వేశారు. அதில் பிரத்யக்ஷாதி பிரமாணங்கள் அதீந்திரியார்த்தத்தில் గోచర్యామయ్యాలే అవై ప్రమాణமாக మాట్లాడు. ప్రమాణాల గురించి వ్యాఖ్యానంలో చాలా చక్కగా ఇచ్చారండి. ఒక 8 ప్రమాణాలని చెప్పారండి. 8 ప్రమాణాలు చెప్పారు ఏకంగా. ఇదంతా ఒక పెద్ద శాస్త్రం. వాటి పేర్లు మాత్రం చెప్పుకుని ముగించుకుందాం. ప్రత్యక్ష ప్రమాణం నెంబర్ 1, అనుమాన ప్రమాణం నెంబర్ 2, శబ్ద ప్రమాణం నెంబర్ 3, ఉపమాన ప్రమాణం నెంబర్ 4, అర్థాపత్తి ప్రమాణం నెంబర్ 5, అభావ ప్రమాణం నెంబర్ 6, సంభవ ప్రమాణం నెంబర్ 7, ఐతిహ్య ప్రమాణం నెంబర్ 8. ఇలా 8 ప్రమాణాలను చెప్పారండి. ఈ 8 ప్రమాణాల్లో మనువు మొదలైనటువంటి వాళ్ళు తమ ధర్మశాస్త్రాలలో ప్రత్యక్ష, అనుమాన, శబ్ద ప్రమాణాలని అంగీకరించి లోకానికి అందించారు. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం, వీటిని ఇంకా ఆగమన ప్రమాణము అనేటువంటి, ఆగమాలు అనేటువంటి ప్రమాణాన్ని ప్రత్యేకంగా ఒక విషయంగా చెప్పారు. ఎన్ని ఆగమాలు ఉన్నాయండి? పాశుపతాగమం ఉంది, సాంఖ్యాగమం, కపిలుడు చెప్పిన సాంఖ్యాగమం ఉంది, యోగం ఉంది. అవన్నీ ప్రమాణాలుగా తీసుకోలేదు. ప్రత్యక్షం, అనుమానం, శబ్దం, ఈ మూడింటిని కూడా మనువు చెప్పినట్లుగా మనకి అద్భుతమైనటువంటి ఉదాహరణలను చూపించారు. వాటి విశేషాలని మనం తర్వాతి క్లాస్ లో చెప్పుకుందాం. దేవేశం కోలనాథం నతగితమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయోగి పట్టారకో చ గోవిందం పూరనాదేన చ సహకురు కేశేంద్ర సింధుం నితేంద్రం మాలాదృద్యామునాద్యౌ మహృదినిదే రామ పద్మాక్షనాథ திருஅருண்மால் சேன முதலில் சடகோபன்னாது மனசேரிய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள் வந்தார் குருமாலாதரர் கொள்கை பிறார்க்கு அம்பாந்த திராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனை திருகண்ணர் கம்முடைய நம்பிள்ளை இவர் ஈழளித்தர் கேயந்த மாதவர் பற்பனாவர் இவரல்லாளர் திருவடியொன்றே தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே. नमोस्तु देवराजाय चतुर्ग्राम निवासिने रामानुजाय दासस्य सुताय गुणशालिने नमः श्रीशैलनाथाय कुन्ते नगर जन्मने प्रसादलब्ध पदमप्राप्य कैङ्कर्यसालिने श्रीशैलेश दयापात्रं देवत्यादिगुणार्णवं
జితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మనం பாடு திருவாய்மொழி பிள்ளை மாதக வாழ்வாழும் மணவாள மாமனவன் வாதியவன் வாரம் திருவாய்மொழி பிள்ளை மானத்தோர் தேரும்படி கூரைக்கும் சேர் శ్రీరంగ సింహగిరి దేశక పాద సేవ ప్రప్రాకిల ద్రవిడ వేద రహస్య జాత శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాల దేశికమాం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవల్లు మాం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవకం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రీ దేవి దిత్తయే ఓం అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.